ఏ భయ్యా, ఆ మొబైల్ వసంతి ఎవరినో ఒకరిని ఆ ఎస్టేట్ బ్యాంక్లోకి తీసుకెళ్తుంది. ఎవరు లోపల? తలుపు తెరవమంటున్నానుగా. మీకే చెప్పే తెరవండి. త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎవరు లోపల? ఎవరు వింటారు? త్వరగా కానివ్వండి. ఇలా చెప్తే వాడు తలుపు తెరవడు. మనం తలుపు బద్దలు కొడతాం. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? దొరికిపోయాను. మర్యాదగా తలుపు తెరవమంటున్నాను. అవును, నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? ఎందుకు ఇంత టెన్షన్? టెన్షన్ అవ్వకపోతే నా జీవితం అయిపోతుంది. మరి నా జీవితం ఏమవుతుంది? నీ జీవితానికంటే అయ్యో చంపుతున్నారే. ఏంటి విషయం చెప్పనానా? నాన్న, ఇక్కడ బంగ్లాలో నేను అనుకోకుండా ఇరుక్కుపోయాను. నువ్వే ఎలాగైనా కాపాడాలి. కొంచెం కూడా బుద్ధి లేదరా నీకు? అంతా నాశనం చేసావు కదా. రేపు పత్రిక వాళ్ళకి, మీడియా వాళ్ళకి ఒకటే ఖుషిగా ఉంటారు కదా. ఇంకో పైన నిన్నెలాగా నువ్వు జీవితంలోనే పైకి రాలేవరా. నేను ముఖ్యమంత్రి అనుకున్నదంతా నాశనం చేశావు. నాన్న, ఏదో అనుకోకుండా జరిగిపోయింది. నువ్వు ఎలాగైనా పోలీసులతో చెప్పి వీళ్ళందరూ అంతు చూడన్న. పోలీసు ఎందుకురా? మిలిటరీనే రప్పిద్దాం. బుద్ధి లేని ఎదవ. నాన్న, ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు చేయాల్సిందంతా ఒకటే. నువ్వు తలుపు తెరవకుండా లోపలే ఉండు. నేను అక్కడికి వస్తా. తలుపు తెరవనంటున్నారా? మనం పోలీసులు పిలుద్దాం. ఏమంటారు? ఏంటిది అంతా విందు భోజనానికి వచ్చినట్లు? ఏంటి ఇంటికి ఏమైనా సున్నం కొడతారేంటి? దీనికి నువ్వే నాయకుడివా? లోపల జరగకూడదు జరుగుతోంది. వ్యభిచారం. అదే చెయ్, తప్పుగా మాట్లాడకండిరా. లోపల ఒక ఆడపిల్ల ఉందంటే ఏదైనా చెప్తారా? అందరూ కొంచెం పక్కన నుంచోండి. వెళ్ళండి. వెళ్ళు వెళ్ళు. పత్రిక వాళ్ళు, ఛానల్ వాళ్ళు నేను పిలిచినందుకే ఇక్కడికి వచ్చారు. ప్రజల ముందు నేను ఈ విషయం చెప్పడం కోసమే వాళ్ళని నేను ఇక్కడ పిలుచుకొచ్చాను. ఇవాళ నా కొడుకు మోహన్కి పెళ్ళి. ఏంటి? నా పిల్ల? ఏంటి నా అర్థం లేకుండా మాట్లాడుతున్నాడు? ఆ పెళ్లి కోసమే మేమందరం ఇక్కడ రహస్యంగా ఇక్కడ కూడున్నాం. ఎందుకంటే ఇది ఒక ఆదర్శకరమైన పెళ్లి. ఎందుకంటే వాడు పెళ్లి చేసుకోబోయేది సెక్స్ వర్కర్ అయిన వాసంతిని. నన్ను కాపాడమని చెప్తే నాశనం చేస్తున్నాడే. రిజిస్టర్ గారు లోపల రండి. మోహన్, నానా వస్తున్నా. మోహన్, నా ముద్దులు కొడుక మోహను. నిన్నేరా పిలిచేది? కలుపు తీరా. నమస్కారం. ఒక రాజకీయవాది ప్రజలకు తెలియకుండా ఏ విషయమూ చేయలేడనేది ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? నా కోడలు వాసంతి ఎక్కడా? మీరో చెయ్యాల్సిందంతా చేసేసి. వాసంతి బయటికి రామ్మా. నాశనం అయిపోయింది నాన్న. సిగ్గుపడుకుంటా రామ్మా. నేను కూడా నీకు ఒక తండ్రి లాంటోనే. ఆ మాలని బొక్కేని తీసురంట్రా. ఎలాగో రహస్యంగా జరగాల్సిన పెళ్లి ఇప్పుడు ప్రజల ముందే జరుగుతుంది. ఇదిగో ఇది మేడాన్ని వేయమనండి. ఏసి చావు. అంటే సరే, ఇక మీరిద్దరూ ఇందులో సంతకాలు పెట్టండి. పక్కన పెట్టిన ఒక ఆడపిల్లని జీవిత భాగస్వామిని చేసుకోవాలన్న నా కొడుకు ఆశని నేను మనస్ఫూర్తిగా అంగీకరించాను. ఈ సంతోషమైన సమయంలో మీరేం చెప్పబోతున్నారు? సార్
సార్ మీరు ఏడుస్తున్నారా? ఆనందంలో వచ్చే కన్నీళ్ళు నాశని మా నాన్నగారు ఎంత త్వరగా నెరవేరుస్తారనుకోలేదు నాన్న. ఏడకూడదు నాన్న, కొంచెం కంట్రోల్ గా ఉండు. మోహన్ సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంతా ఒక కలలా ఉంది. ఇప్పుడు కూడా ఇది నిజమని నాకు అసలు అనిపించడం లేదో తెలుసా. చాలా సర్ప్రైజ్ గా ఉంది. నిజం చెప్పాలంటే 5 స్టార్ హోటల్లో రూమ్ బుక్ చేసినా కూడా ఇంత సర్ప్రైజ్ అవ్వను తెలుసా. ఇంక చాలా ఆపండి. ఇంకపైన మిగతా విషయాలని రేపు చూసుకుందాం, సరేనా? కొత్త వధువుల్ని పిలువడానికి అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. రా వెళదారా, తొందరగా పక్కకి వెళ్ళండి. రండి ఫోటోస్ తీయండి. కొంచెం జరగండి, మాకు పెళ్ళయింది. ఊరి జనం నుంచి పత్రికల వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడం కోసం వాసుదేవన్ గారు ఇలా చేస్తారని నేను అస్సలు ఊహించలేదు. వాసంతి లాంటి ఆడదాన్ని పెళ్లి చేసుకునే కంటే మురిక్కాలలో దూకి ఆత్మహత్య చేసుకోవడం ఎంతో మంచిది. అయినా మన భయ్య మోహన్ అక్కడ ఎందుకు పట్టుకోవాలనుకున్నాడో నాకు అర్థం కావడం లేదే. లోపల మోహన్ ఉండే విషయం భయ్యాకి తెలియదు కదా. ఏది ఏమైతేనే భయ్యా మీద మోహన్కున్న కోపం ఇంకా ఎక్కువ అవుతుంది. కావాలంటే చూస్తూ ఉండు, ఇది మీ ప్రేమకి పెద్ద సమస్య అవుతుంది. ఇలా చూడు, ఏ సమస్య వచ్చినా కూడా అది నేనేగా ఫేస్ చేయాలి. అది నేను చూసుకుంటాను. నువ్వు భయ్యా మీద చాడీలు చెప్పకుండా వెళ్ళి పని చూసుకో. నాకు భయ్యా తర్వాతనే ఎవ్వరైనా. అర్థమైందా? అర్థమైంది. ఇంకా వాసంతినే మోహన్కి భార్యగా రావాలని వాడి నెత్తి మీద రాసుంది. దాన్ని ఎవడు మార్చగలడు చెప్పు? సార్ పాలు. సారీ మామా, పాలు తయారయ్యిందండి. పాలు పట్టుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టు. ఒక్క నిమిషం. హలో. అయ్యో అవన్నీ నేను వదిలేశానండి. నాకు పెళ్ళయిందండి. అయ్యో పోలీసులు! అయ్యో త్వరగా పారిపోండి. ఎటువైపు? చాలా త్వరగా పారిపోండి, పోలీసులు వచ్చారు. అయ్యో నేనెందుకు ఇప్పుడు భయపడుతున్నాను? ఏదో అలవాట్లో అలా పరిగెత్తానంతే. రండి. ఎక్కడ మీ అబ్బాయి ఆ వీరుడు? లోపల ఉన్నాడు, రండి. మావా, ఈ రోజు టీవీలో మన గురించే న్యూస్. ఇంతకు ముందు నా సినిమాలన్నీ ఇంటర్నెట్ లోనే వచ్చేవి. టీవీలో ఇప్పుడే ఫస్ట్ వస్తున్నాయి. కొంచెం కిందకి రారా. చెప్తాను. ఏంటి నా ఈ టైంలో పిలుస్తున్నారు? ఫస్ట్ నైట్ కూడా జరగనివ్వకుండా. మంచి తండ్రి మంచి నువ్వు ఎక్కడ ఉన్నావు? వస్తున్నాను. తొందరగా రారా, మినిస్టర్ గారు వచ్చారు నేను చూడటానికి. రండి. కంగ్రాచులేషన్స్, నువ్వు చాలా ధైర్యమైన నిర్ణయమే తీసుకున్నావు. నాకు ఈ విషయం తెలియగానే నీ ధైర్యాన్ని మెచ్చడానికి నేను నేరుగా వచ్చాను. మన పార్టీలో ఉన్న యువకులకు నీ ధైర్యమే వాళ్ళ నిదర్శనం. నెక్స్ట్ పార్లమెంటు ఎలక్షన్లో నీకు ఖచ్చితంగా ఒక సీట్ ఇస్తారు. ఎక్కడ నీ కొత్త పెళ్ళం? పిలవయ్యా. పిలవరా. ఏంటి కొత్త పెళ్ళికొడుకు సిగ్గుపడుతున్నాడు? పిలవయ్యా. దాని పేరే మొబైల్ వాసంతి, బస్ స్టాండ్ వాసంతి అని పిలుస్తారు. ముందర నోరు మీరా. అమ్మా వాసంతి. నా ఇంటికి వచ్చిన మహాలక్ష్మి ఇదేనండి. సరే నేను బయలుదేరుతాను. నాకు ఛానల్ ఒక ముఖ్యమైన ఇంటర్వ్యూ ఉంది. రాజకీయ నాయకులంటే మేమందరం పెద్ద మేధావులతో సమానం కదా. వెళ్ళండి. నువ్వు పార్లమెంట్ బిల్డింగ్ లో కారిడార్ లో నడుస్తున్నది నేను త్వరలోనే చూస్తాను రా. ఎలాగో మనం అనుకున్న దానికంటే ఎక్కువ ఇమేజే దొరికిందిరా నీకు. ఈ ఎలక్షన్ లో సీట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఒకే ఓవర్లో 2 కత్తులు. మావి గారు దయచేసి ఆ పొడుపు కథ వేయకండి. నాకేదో మాదిరిగా ఉంది. నాన్న ఏమైనా నువ్వు నాకు ఇలా చేయకూడదు. అరే నీకు మంచిదేరా చేశాను. కారిడార్ లో వెళ్ళిపోతున్నావు కదరా. మీకు నోరు మోస్తారా లేదా? అనవసరంగా ఏదో ఒకటి వాగుతారు. అయ్యో